పాత ధర్మశాస్త్రం ముగిస్తున్న దినములలో, క్రొత్త నిబంధనను ఇవ్వాలనుకుంటున్న దినములలో, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చాలనుకుంటున్న దినములలో బాప్తిసమమిచ్చు యోహాను గారు వచ్చి పరలోక రాజ్యం సమీపిస్తున్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచున్నాడు. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యంలో కేక వెయ్యునొకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన ప్రవచనం నెరవేర్చడానికి బాప్తిస్మమిచ్చి యోహాను గారు వచ్చారు. ఈయన ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలి దట్టియు ధరించుకునివాడు, మిడతలు అడవి తేనెయు అతనికి ఆహారము. ఇలాంటి వ్యక్తి మారు మనసు పొందుడని చెప్పగానే యెరూషలేము వారు, యోదయ వారు, యోర్దాను నది ప్రాంతముల వారు బాప్తిసమిచ్చి యోహాను వద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో బాప్తిస్మ పొందుతున్నారు. ఇలా బాప్తిస్మ పొందడానికి పరిసయ్యులు, సద్దూకాయులు రావడం చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మంచి ఫలము ఫలించకపోతే ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఇదిగో, మీరు అబ్రహాము మాకు తండ్రిని గర్వపడుతున్నారు కదా. దేవుడు ఈ రాళ్ల వలన కూడా అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడు. గనుక నేను మారు మనసు నిమిత్తము మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక ఒక శక్తివంతమైన వ్యక్తి వస్తున్నాడు. అతను చెప్పులు మోయడానికైనా సరే నేను పాత్రుడును కాను. నేను కేవలం మీకు మారు మనసు నిమిత్తమే నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన మాత్రం పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు అని బాప్తిస్మమిచ్చి యోహాను గారు చెప్తారు. ఆయన ఆ మాటలు చెప్తున్న సమయమున యేసుక్రీస్తు వారు గలిలియా నుండి యోర్దాను దగ్గరనున్న బాప్తిస్మమిచ్చి యోహాను దగ్గరకు బాప్తిస్మం పొందడానికి వస్తాడు. అప్పుడు యోహాను గారు, నేను నీ చేత బాప్తిస్మం పొందాలి, కానీ నువ్వు నా చేత బాప్తిస్మం పొందడం ఏంటని అడుగుతాడు. అందుకే యేసుక్రీస్తు వారు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నది అని చెప్పగానే యోహాను గారు యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇస్తాడు. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొంది నీళ్లలో నుండి ఒడ్డుకు రాగానే ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురము వలె దిగి యేసుక్రీస్తు వారి మీదకి రావడం చూస్తారు. అలానే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము కూడా ఆకాశము నుండి రావడం వింటారు. ఈ అధ్యాయములో మనము నేర్చుకోవలసిన విషయాలు ఏంటంటే, దేవుని మాటలు చెప్తున్న వ్యక్తి గొప్పవాడా, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా, సూట్ వేసుకున్నాడా, ఖద్దరు బట్టలు తొడుక్కున్నాడా అని చూడకుండా మన ఆత్మలకు అవసరమైన మాటలను విని విశ్వసించి మారు మనసుకు తగిన మంచి ఫలాలు పొందాలి. లేకపోతే నరకబడి అగ్నిలో వేయబడతాం. బాప్తిస్మం ఇచ్చి యోహానుల భౌతిక విషయాల మీద ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని సేవకు ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని మాటలను ఉన్నది ఉన్నట్లుగా నిస్వార్థంగా బోధించాలి. మనం ఏ తప్పు చేయకుండా ఉంటే మనం ఎవరికి భయపడం, దేవునికి తప్ప. ఆ దేవునికి ఘనతను తీసుకుని వస్తాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఎలాగైతే యేసుక్రీస్తు వారి రాకడకు మార్గం సిద్ధం చేశాడో, అలానే క్రీస్తు వారి రెండవ రాకడకు మనం రాజ్య సువార్తను ప్రకటిస్తూ మార్గం సిద్ధం చేయాలి. మనం ఎంత గొప్పవారమైనా, ఎంత గొప్ప వంశంలో పుట్టినా మారు మనసు అనేది అవసరం. ఆ మారు మనసు లేకుండా ఈ పరిసయ్యులు, సద్దూకాయులు బాప్తిస్మం పొందడానికి రావడము చూచి యోహాను గారు మారు మనసు పొందమని చెప్తున్నారు. మారు మనసు లేకుండా, తగ్గింపు జీవితం లేకుండా మేము క్రైస్తవులము అని చెప్పుకునేవారు పరలోక రాజ్యానికి అనర్హులు. యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేయకపోయినా మనకు మాదిరిగా ఉండడానికి ఎలాగైతే బాప్తిస్మము తీసుకున్నాడో, అలానే మనము కూడా మాదిరిగా ఉండడానికి యేసుక్రీస్తు వారిలా జీవించాలి. అప్పుడు తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఈయన నా ప్రియ కుమారుడే అని దూతల దగ్గర సంతోషపడతాడు. కాబట్టి దేవుడిచ్చిన ఈ జీవితాన్ని దేవుడికి ఇష్టమైనట్లు బ్రతకాలని ఈ అధ్యాయం మనకు నేర్పిస్తుంది.